మనకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది ఏంటి అంటే గోల్డ్, ప్లాటినం లేదా డైమండ్స్ అని చెప్తాం. కానీ నిజానికి ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం యాంటీమ్యాటర్. 1 గ్రామ్ యాంటీమ్యాటర్ కాస్ట్ ఎంత తెలుసా? $62 ట్రిలియన్. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే 52 కోట్ల రూపాయలు. జస్ట్ 1 గ్రామ్ యాంటీమ్యాటర్ వాల్యూ $62 ట్రిలియన్ కదా. ప్రపంచంలో ఉన్న మొత్తం అన్ని దేశాలు కలిపి టోటల్ వరల్డ్ ఎకానమీ ఎంతో తెలుసా? $105 ట్రిలియన్. అయితే ఇది మిగిలిన వాటిలా భూమిలో దొరికేది కాదు. యాంటీమ్యాటర్ గురించి సింపుల్గా చెప్పాలంటే మనకు ఫిజికల్గా కనిపించే మ్యాటర్ లాంటిదే. మనకు కనిపిస్తున్న ఈ మ్యాటర్ అంతా కూడా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ వంటి పార్టికల్స్తో తయారవుతుంది కదా. అలాగే ఈ యాంటీమ్యాటర్కి సంబంధించిన పార్టికల్స్కి ఆపోజిట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటుంది. ఉదాహరణకి ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్కి ఆపోజిట్గా ఉండేదానిని పాజిట్రాన్ అని అంటారు. దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ యాంటీమ్యాటర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చెక్ చేయండి. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మ్యాటర్తో పాటుగా యాంటీమ్యాటర్ కూడా క్రియేట్ అయింది. దీనిని ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఎనర్జీ అవసరమవుతుంది. అలాగే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి. ఉదాహరణకి సెర్న్లో ఉన్నటువంటి LHC లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్లో అల్ట్రా హై స్పీడ్ కొలిజన్స్ ద్వారా దీనిని ప్రొడ్యూస్ చేయవచ్చు. కానీ చాలా తక్కువ అమౌంట్లో మాత్రమే. మరి ఇంతకు ఈ యాంటీమ్యాటర్ వల్ల ఉపయోగం ఏంటంటే దీనిని స్పేస్ ట్రావెల్ చేయడానికి వాడే స్పేస్ షిప్స్, రాకెట్లలో దీనిని యూజ్ చేయవచ్చు. చాలా తక్కువ యాంటీమ్యాటర్తో స్పేస్ షిప్స్ అనేవి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. అయితే ఈ యాంటీమ్యాటర్ని స్టోరేజ్ చేయడం, హ్యాండిల్ చేయడం చాలా డేంజరస్. ఏదైనా తేడా వస్తే పెద్ద వినాశనమే జరగవచ్చు. అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఒక లైట్ బల్బుని కొన్ని క్షణాల పాటు మాత్రమే వెలిగించగలిగేంత యాంటీమ్యాటర్ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలిగారు. అంటే దీనిని ప్రొడ్యూస్ చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోండి. సెరన్లో పనిచేసే మిచెల్ డోసర్ అనే ప్రొఫెసర్ అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో 1 గ్రామ్ యాంటీమ్యాటర్ ప్రొడ్యూస్ చేయాలంటే కనీసం 1000 కోట్ల సంవత్సరాలు పడుతుందని చెప్పారు. మీరు ఇప్పటి వరకు చూసిన అతిపెద్ద రాయి ఎంత ఉండవచ్చు? ఈ సైజు ఉండవచ్చు, లేదా ఇంత సైజు ఉండొచ్చు. కానీ ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న అతిపెద్ద స్టోన్ ఎక్కడుందో తెలుసా? ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఉలూరు లేదా అయర్స్ రాక్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ రాక్. ఇది 348 మీటర్ల ఎత్తుండి చూడడానికి ఒక కొండలా ఉంటుంది. కానీ ఇది ఒక సింగిల్ రాయి. దీని చుట్టుకొలత 9.4 కిలోమీటర్లు ఉంటుంది. అయితే కొంతమంది ఈ ఉలూరు స్టోన్ని ల్యాండ్ ఐస్బర్గ్ అని కూడా అంటారు. ఎందుకంటే మనం సముద్రాల్లో ఐస్బర్గ్లను చూస్తూ ఉంటాం కదా, పైకి కొంత కనిపిస్తుంది కానీ క్రింద లోపల చాలా ఎక్కువ భాగం ఉంటుంది. అలాగే ఈ రాయిలో మనకి కనిపించే 348 మీటర్ల భాగమే కాకుండా క్రింద కూడా భూమిలో 2.5 కిలోమీటర్ల క్రింద వరకు ఈ రాయి ఉండి ఉంటుందని అంటున్నారు. ఈ రాయి 550 మిలియన్ సంవత్సరాలకు ముందు ఏర్పడి ఉండవచ్చని అంచనా. ఇది సూర్యోదయం, సూర్యాస్తమయాల సమయంలో దీని మీద ఎండపడే విధానం వల్ల ఈ రాయి కలర్స్ మారుతూ ఉంటుంది. అక్కడ ఉన్న కొంతమంది అనన్గో అనే తెగవాళ్ళు దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. రీసెంట్గా కెనడాకి చెందిన శాస్త్రవేత్తలు స్కార్ఫ్ అనబడే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కెమెరాని డెవలప్ చేశారు. ఇది 156.3 ట్రిలియన్ ఫ్రేమ్స్ పర్ సెకండ్తో షూట్ చేయగలదు. దీనిలో 1 సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లైట్ని కూడా స్లో మోషన్లో క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మనం ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని చెప్పుకున్నాం కదా, అంటే ఏంటో చూద్దాం. మనం ఏదైనా వీడియోలు చూస్తున్నామంటే దాని అర్థం కొన్ని ఇమేజెస్ని కంటిన్యూస్గా ఫాస్ట్గా డిస్ప్లే చేస్తే మనకు అది ఒక వీడియోలా లేదా యానిమేషన్లా కనిపిస్తుంది. అలా 1 సెకండ్లో ఎన్ని ఇమేజెస్ డిస్ప్లే అయ్యాయో దానిని ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని అంటారు. మనం మూవీస్లో, టీవీ షోస్లో చూసేది 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే 1 సెకండ్కి 24 ఇమేజెస్ ఫాస్ట్గా డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఎందుకంటే మన కన్ను 1 సెకండ్కి కేవలం 24 ఇమేజెస్ని మాత్రమే అనలైజ్ చేయగలదు. అలా ఒక కెమెరాకి 24 FPS ఉంది అనుకుంటే దాని అర్థం ఆ కెమెరా వీడియో రికార్డ్ చేసేటప్పుడు 1 సెకండ్కి 24 ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుందని. అలా ఈ FPS ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెరిగే కొద్దీ మనం వీడియోని బాగా స్లో మోషన్లో చూడవచ్చు. 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే నార్మల్ వీడియోని 8 రెట్లు స్లో మోషన్లో చూడవచ్చు. అదే 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటే 32 రెట్లు స్లో మోషన్లో చూడవచ్చు. అలాంటిది ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టిన ఫాస్టెస్ట్ కెమెరా అనేది 156.3 ట్రిలియన్ ఫ్రేమ్స్ పర్ సెకండ్తో షూట్ చేస్తుంది. అంటే 1,56,00,00,000 కోట్ల ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే ఎంత స్లో మోషన్లో చూపిస్తుందో అర్థం చేసుకోండి. అందుకే ఇది ఎంతో వేగంగా ప్రయాణించే లైట్ని కూడా స్లో మోషన్లో చూపిస్తుంది. అది ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ కెమెరాని యూజ్ చేసి నానో స్కేల్లో చాలా ఫాస్ట్గా జరిగిపోయే కొన్ని ఈవెంట్స్ని క్యాప్చర్ చేయబోతున్నారు. ఉదాహరణకి కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతున్నాయో చూడడానికి, షాక్ వేవ్స్కి సెల్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ఈ కెమెరా యూజ్ అవుతుంది. కంప్యూటర్లో కానీ లేదా సాఫ్ట్వేర్లో కానీ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు దానిని బగ్ అని అంటారు కదా. లేదా మన మొబైల్లో కూడా బగ్స్ని ఫిక్స్ చేయడానికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే బగ్ అంటే పురుగు అనే అర్థం. కానీ కంప్యూటర్లో వచ్చే ప్రాబ్లమ్స్కి బగ్ అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా?
మొట్టమొదటి కంప్యూటర్ ఎర్రర్ అనేది నిజమైన పురుగు వల్లే వచ్చిందట. 1945లో హార్వర్డ్ యూనివర్సిటీలో స్టార్టింగ్ కంప్యూటర్ అయిన మార్క్ II కంప్యూటర్ కోసం పనిచేస్తున్న టైంలో ఏర్పడినటువంటి ఒక ఎర్రర్కి కారణం కోసం వెతుకుతుంటే కంప్యూటర్ హార్డ్వేర్లో ఒక పురుగు ఇరుక్కుపోయి కనిపించింది. ఇలా ఒక బగ్ వల్ల ఇష్యూ వచ్చింది కాబట్టి అప్పటి నుండి కంప్యూటర్లలో వచ్చే ఎర్రర్లను బగ్ పేరుతో పిలుస్తున్నారు. మన భూమికి సెంటర్లో ఒక వైపు నుండి మరొక వైపుకు హోల్ చేయడం అసాధ్యం. కానీ ఒకవేళ అలా హోల్ చేయగలిగి ఆ హోల్లోకి దూకితే భూమికి ఒక వైపు నుండి మరొక వైపుకు రావడానికి సుమారుగా 38 నిమిషాల 11 సెకండ్ల సమయం పడుతుందట. ఏ భాగాల్లో భూమి డెన్సిటీ అంటే సాంద్రత ఎంత ఉంటుంది, ఆ హోల్ ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు గ్రావిటీ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ కన్సిడర్ చేసి దీనిని క్యాలిక్యులేట్ చేశారు. నిజంగా ఒకవేళ భూమికి ఒక వైపు నుండి మరొక వైపుకు హోల్ చేస్తే అది దాదాపుగా 12,742 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరాన్ని 38 నిమిషాల్లో ప్రయాణిస్తున్నామంటే దాని అర్థం ఆ హోల్ ద్వారా గంటకి 20,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాం అనమాట. అంటే సెకండ్కి సుమారుగా 5.6 కిలోమీటర్లు. ఇది ఎలా ఉంటే ఇప్పటి వరకు మనిషి తవ్విన అత్యంత లోతైన హోల్ ఏంటంటే రష్యాలో ఉన్న కోలా సూపర్ డీప్ బోర్ హోల్. భూమి లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం రష్యా వాళ్ళు 1970 నుండి 1992 వరకు కష్టపడి సుమారుగా 12 కిలోమీటర్ల లోతు తవ్వారు. కానీ అంతకన్నా లోతుగా వెళ్తుంటే 180 డిగ్రీల సెంటీగ్రేడ్ల విపరీతమైన వేడి జనరేట్ అయింది. అలాగే లోపలికి డ్రిల్ చేసే కొద్దీ నేల చాలా గట్టిగా ఉండడంతో డ్రిల్ చేసే బిట్స్ కూడా విరిగిపోయాయి. ఇక అంతకు మించి డ్రిల్ చేయడం కష్టమవడంతో దానిని ఆపేసి ఆ హోల్ని సీల్ చేశారు. భూమికి ఒక వైపు నుండి మరొక వైపుకి 12,742 కిలోమీటర్లని చెప్పుకున్నాం కదా, దానిలో మనిషి తవ్వింది 12 కిలోమీటర్లు. అంటే మనిషి 0.1% మాత్రమే రీచ్ అవ్వగలిగాడు. చాలామంది స్టూడెంట్స్ కానీ లేదా జాబ్ చేసేవారు కానీ నెక్కకి టై కట్టుకుంటారు కదా. చూడడానికి ఇది స్మార్ట్గా లేదా ప్రొఫెషనల్గా ఉండవచ్చు, కానీ హెల్త్కి అంతగా మంచిది కాదని 2018లో న్యూరో రేడియాలజీలో పబ్లిష్ అయిన రీసెర్చ్లో తేలింది. టై కట్టుకోవడం వల్ల మెడ ద్వారా బ్రెయిన్కి వెళ్ళవలసిన బ్లడ్ ఫ్లో అనేది 7.5% తగ్గుతుందని ఈ స్టడీలో తేలింది. ఈ టై అనేది మెడ చుట్టూ ఉండే రక్తనాళాలను కంప్రెస్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో కొంతవరకు తగ్గుతుంది. దీనివల్ల కొంచెం మైకంగా ఉండడం, వికారం, తలనొప్పి వంటివి వచ్చే అవకాశం ఉందట. ఈ స్టడీలో భాగంగా 30 మందిని తీసుకుని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్ టై కట్టుకుని మరొక గ్రూప్ టై కట్టుకోకుండా విభజించి వాళ్ళని ఎంఆర్ఐ స్కాన్ చేసి బ్రెయిన్కి బ్లడ్ వెళ్లే ప్రాంతాలను పరిశీలించినప్పుడు ఈ విషయం తెలిసింది. అయితే ఈ బ్లడ్ ఫ్లో అనేది 10% కన్నా ఎక్కువగా ఆగిపోతే అప్పుడు ఫిజికల్గా సిమ్టమ్స్ కనిపించడం మొదలవుతుంది. కాబట్టి ఒకవేళ టై కట్టుకోవడం తప్పదనుకుంటే సాధ్యమైనంత వరకు లూజ్గా కట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా టై కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ వ్యక్తి పేరు కిమ్ యుంగ్ యాంగ్. ఇతను ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా చెప్తారు. ఎందుకో తెలుసా? సౌత్ కొరియాకి చెందిన ఈయన 1962లో పుట్టాడు. ఇతనికి సంవత్సరం వయసు వచ్చేసరికి కొరియన్ ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాడు. 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు. 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి హాన్యాంగ్ యూనివర్సిటీలో గెస్ట్ స్టూడెంట్గా చేరి ఫిజిక్స్ నేర్చుకున్నాడు. చరిత్రలో అత్యంత చిన్న వయసులో యూనివర్సిటీకి అటెండ్ అయిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. 5 ఏళ్ల వయసు వచ్చేసరికి కొరియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్ భాషలు మాట్లాడగలిగేవాడు. వాళ్ళ పేరెంట్స్ సహాయంతో ఎస్ఎస్, క్యాలిగ్రఫీ, ఇల్యూస్ట్రేషన్స్ సంబంధించిన 247 పేజీల బుక్ని పబ్లిష్ చేశాడు. అంత చిన్న వయసులో టీవీ షోలు, ఇంటర్వ్యూలతో ఒక సెలబ్రిటీ అయిపోయాడు. 8 ఏళ్ల వయసులోనే ఇతని తెలివితేటలు చూసి తమతో కలిసి వర్క్ చేయమని ప్రముఖ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా నుండి ఇతనికి ఇన్విటేషన్ వచ్చింది. అలా నాసాలో పనిచేస్తున్న సమయంలో ఇతని మెమరీ, కష్టమైన మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడం చూసి నాసా ఆశ్చర్యపోయింది. ఆ చిన్న వయసులోనే ఇతని ఐక్యూ 210 ఉండేది. అప్పట్లోనే హైయెస్ట్ ఐక్యూగా ఉన్న వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చింది. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇతను కొలరాడో స్టేట్ యూనివర్సిటీ నుండి PhD కూడా పొందాడు. ఇంత చిన్న వయసులోనే ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే పెద్దయ్యాక ఇతను ప్రపంచాన్ని మార్చేస్తాడు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొన్ని సంవత్సరాల పాటు నాసాలో పనిచేసిన తర్వాత ఇతనికి నాసాలో జాబ్ నచ్చలేదు. ఎందుకంటే తనకంటూ తన ఏజ్ ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడం, తనకన్నా పెద్దవారితో కలిసి పనిచేయడం, రోజంతా ఒక మిషన్లా ఈక్వేషన్స్, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం తప్పితే తనకంటూ పర్సనల్ లైఫ్ లేకపోవడం, ఇవన్నీ తనకు నచ్చక నాసాలో జాబ్ వదిలేసి తిరిగి సౌత్ కొరియాకి వచ్చేశాడు. తనకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం. అందుకని ఇప్పుడు షిన్హాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాబ్ చేసుకుంటున్నారు. ఇలాంటి తెలివితేటలు ఉన్నందుకు మరెవరన్నా అయితే ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటారు, ఎన్నో పేరు ప్రఖ్యాతలు కోరుకుంటారు. కానీ ఇతను అవన్నీ వద్దనుకున్నారు. ఇప్పుడు ఎవరికి తెలియకుండా సాధారణ జీవితం గడుపుతున్నారు. అందుకే ఇతనికి ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్గా పేరుంది. అలాగే ఫెయిల్డ్ జీనియస్ అనే పేరు కూడా ఉంది. ప్రపంచమంతా తనని వేస్టెడ్ జీనియస్ అని, ఫెయిల్డ్ జీనియస్ అని అంటున్నా కానీ తనకిష్టమైన టీచింగ్ జాబ్ చేయడమే తనకు ఆనందమని, తనని తాను సక్సెస్ఫుల్గానే భావిస్తానని ఆయన చెప్తాడు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్లో తెలుగుబడి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.